కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో ఏ రైతు కూడా సంతోషంగా లేరని, పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు, ప్రకాశం జిల్లాల అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు కలెక్టరేట్ వద్ద వారు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు జిల్లాల నలుమూలల నుంచి రైతులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి రైతులకు కష్టాలు తప్పడం లేదన్నారు. ప్రస్తుత పాలనలో పంటలకు గిట్టుబాటు ధర దక్కక రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ప్రభుత్వానికి రైతుల కంటే వ్యాపారవేత్తల ప్రయోజనాలే ముఖ్యమని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. రైతులు తమ ఇళ్లలోని బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేస్తుంటే ప్రభుత్వం మాత్రం వారి జీవితాలతో ఆడుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పొగాకు పంటకు మద్దతు ధర కోసం గత నెల రోజులుగా రైతులు వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వానికి కనీసం చీముకుట్టినట్లు కూడా లేదని వారు విమర్శించారు. రైతుల సమస్యలు పరిష్కరించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ దీక్షా కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఆదిమూలపు సురేష్, చుండూరి రవి, కందుకూరు నాగార్జున, మేరుగు నాగార్జున, పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వరరావు, కెవి రమణారెడ్డి, ఇనగంటి పిచ్చిరెడ్డి, రైతు విభాగం అధ్యక్షులు మారిళ్ల బంగారుబాబు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు మాదిగ, రాయపాటి అంకయ్య, నగర అధ్యక్షులు కటారి శంకర్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బొట్ట సుబ్బారావు, మాజీ ఎమ్మెల్యే కసకుర్తి ఆదన్న, వైసీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు దుంప రమణమ్మ, రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, ఎంపీపీ గాయం సావిత్రి, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, మహానందరెడ్డి, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు నగిరికంటి శ్రీనివాసరావు, రైతులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సుప్రసాద్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి బూచేపల్లి సుప్రసాద్ రెడ్డి గారి నాయకత్వం, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. కల్పించాలి పొగాకు రైతులకు గిట్టుబాటు ధరను. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ప్రభుత్వం నిరంకుశ వైఖరి. కల్పించాలి పొగాకు రైతులకు గిట్టుబాటు ధరను, కల్పించాలి చాలు పొగాకు రైతులకు గిట్టుబాటు ధరను. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ఒంగోలులో పొగాకు రైతులకు అండగా ఉండటం కోసం ఒకరోజు దీక్షా కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేశాము. దీంట్లో ముఖ్య అతిథులుగా చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, మిగిలిన మాజీ మంత్రివర్యులు, ఇన్ఛార్జీలు అందరూ కూడా రైతు సోదరులంతా కలిసి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేశాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో మీరు వచ్చిన తర్వాత ఏ రైతన్నా బాగున్నాడా? పండించిన పంటకి దేనికైనా గిట్టుబాటు ధర ఉందా? అటు వరులు కానీ, మిర్చి కానీ, మొక్కజొన్న కానీ, పొగాకు కానీ, మినుములు కానీ, పెసలు కానీ దేనికి కూడా గిట్టుబాటు ధర లేకుండా నానా రకాలకు ఇబ్బందులు పడుతుంటే మీ ప్రభుత్వానికి అట్లీస్ట్ చీమ కుట్టినట్లు లేదు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు చూస్తుంటే వాళ్ళు పంట పండించిన దానికి గిట్టుబాటు ధర లేదని చెప్పేసి సుమారుగా ఈరోజు 90వ రోజు ఆక్షన్ ప్లాట్ఫామ్లో పొగాకు చెక్కులు తీసుకొస్తుంటారు. మొత్తం నో బిడ్డింగ్ తప్ప కనీస మద్దతు ధర ఒక 25,000 రూపాయలు కింటాకు వస్తే తప్ప కనీస గిట్టుబాటు ధర లేదు. మీరు ఎన్నిసార్లు మీటింగ్ పెట్టారు? మీ మినిస్టర్లతో మీటింగ్ పెట్టారు. మీరు అధికారులందరూ పిలిచి, కంపెనీలు పిలిచేసి అట్లీస్ట్ 20,000 రూపాయలు కింటా కొనాలని చెప్పేసి మీరు డిమాండ్ చేశారే. అయినా స్పందన లేదంటే అర్థమైంది మీరు, మీ నాయకులు, ఈ గవర్నమెంట్ కంపెనీలతో కుమ్మక్కయ్యి రైతుల్ని నడ్డి విరిచేసి రైతులు నానా రకాలకు ఇబ్బందులు పడతారంటే పొగాకు రైతులు ఏ విధంగా బతకాలి? వాళ్ళు కాయా కష్టం చేసుకొని ఇంట్లో మంగళసూత్రాలు తాకట్టు పెట్టేసుకొని ఆ బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసి వ్యవసాయం చేస్తామంటే కనీసం 90 రోజులైనా ఈ ప్రభుత్వం చీమగుట్టినట్టు లేకుండా పొగాకు రైతులను ఆదుకోలేకపోతే వాళ్ళకి ఇంకా ఊరే శరీరం అయింది.
ఎందుకంటే ఈ రాష్ట్రంలో రైతులను పట్టించుకోవట్లే మీరు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలతో పాటు అటు నెల్లూరు కానీ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎంతమంది పొగాకు పండించుకున్నారు, వాళ్ళకి 16,000 అని చెప్తున్నారు, నో బిడ్డింగ్ అని చెప్తున్నారు, నానా రకాలకు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ మమ్మల్ని మేము కావాలని చెప్పేసి రైతులందరినీ రెచ్చగొడుతున్నారు అని చెప్తున్నారు. కానీ మా ప్రభుత్వంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 35,000 రూపాయలు కింటా ఉంది. కానీ ఇప్పుడు ఎందుకు రావట్లేదు? మీరు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? కంపెనీలు మెడలు వంచి మీరు ఎందుకు కొనిపించట్లేదు? పక్క రాష్ట్రాల్లో పక్క దేశాల్లో వారుందని చెప్తున్నారు. కానీ మైసూర్లో కర్ణాటకలో 32,000 కింటాకు అమ్ముడు పోతున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కదా, మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ కదా, మీరేం చేస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ మీదే కదా, బీజేపీతో కలిసిమెలిసి అవసరమైతే కమర్షియల్ ట్యాక్స్ మిషన్ తీసుకొచ్చేసి కామర్స్ మిషన్ తీసుకొచ్చేసి వీళ్ళు రైతులను ఆదుకోకుండా వీళ్ళు సాగు వీళ్ళు చేస్తారులే, ఇంకో నెల పట్టించుకుంటే ఇంకా పొగాకు మొత్తం అయిపోద్ది, నానా రకాలకు ఇబ్బందులు పడతారని చెప్పేసి రైతులను పూర్తిగా పక్కదారి పెట్టేస్తున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు ఇప్పుడే మేల్కొని మీరు మార్క్ పెడతారో కనీసం 1,000 కోట్ల రూపాయలను ఇచ్చేసి ఈ పొగాకు రైతులకు అండగా ఉండాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము. ఇది జస్ట్ ఆరంభం మాత్రమే. ఇంకా మీరు దిగి రాకపోతే ఇంకా పొగాకు రైతుల కోసం జగన్మోహన్ గారు కూడా ఈ ప్రాంతానికి వచ్చేసి వీళ్ళకి అండగా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి దయచేసి ఈ గవర్నమెంట్ అండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రైతులకి కష్టాలు తప్పనటువంటి పరిస్థితి. ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మరలా రైతులు రోడ్డెక్కాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. పంటలకు సంబంధించి ఎక్కడా గిట్టుబాటు ధర వచ్చేటువంటి పరిస్థితి లేదు. పొగాకు రైతులైతే గత నెల రోజులుగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ అనేక రకాలుగా నిరసనలు తెలియజేస్తూ అనేక రకాలుగా ర్యాలీలు నిర్వహిస్తూ ఈరోజు మాకు గిట్టుబాటు ధర కల్పించండి, ఆత్మహత్యలే శరణ్యం అన్నట్టుగా మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడికి చెమ్మ కుట్టేనట్టైనా లేకుండా ఉండడం అనేటువంటిది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అందుకని కందుకూరులో ఒక నిరసన కార్యక్రమం చేపట్టాం. నిన్న సోదరులు ఈ జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి శాసనసభ్యులు శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కనిగిరిలో ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు ఒంగోలులో నిర్వహించేటువంటి కార్యక్రమానికి నాతో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, మాజీ మంత్రులు ఆదిమూలం సురేష్ గారు, మేరుగు నాగార్జున గారు, ఇక్కడ ఉన్నటువంటి సమన్వయకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. అయితే ఈరోజు ప్రధానమైనటువంటి డిమాండ్, అయ్యా మేము పండించినటువంటి పొగాకుకి ఈ దళారీలు మధ్యలో ఉన్నటువంటి వ్యాపారులు దోచుకుపోతున్నారు, ప్రభుత్వం వాళ్ళ నుంచి మమ్మల్ని కాపాడండి, మాకు గిట్టుబాటు ధర కల్పించండి అని చెప్పి కోరితే చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎక్కడ పడినా వ్యాపారస్తులతో రింగ్ అయ్యి రైతులను నడ్డివేరవడం తప్ప రైతు ప్రయోజనాలను పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేడు. ఈరోజు నేనే స్వయంగా కందుకూరులో ఉన్నటువంటి ఆ పొగాకు బోర్డు, టొబాకో బోర్డుకి వెళ్ళాం. మేమున్నంతసేపు ఒక రేటు వేశారు, మేము బయటకు వచ్చిన తర్వాత ఒక రేటు వేశారు. రైతులు మేము ఉన్నప్పుడే చెప్పారు, అయ్యా మీరైనా ఉంటే మాకు రేటు వస్తుందేమో. అక్కడ రకరకాలైనటువంటివి చెప్పారు. కొందరికి ఫోన్లు చేసి చెప్తే ఆ పొగాకు బోర్డులో ఉండేటువంటి అధికారులు ఆ వేలం చేసేటువంటి వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకు ఒక ధర, లేకపోతే మరొక ధర. మేము అడిగేది జేకే సిగరెట్స్ అనేటువంటి కంపెనీ అక్కడికి వచ్చింది. వాళ్ళు 26,000 రూపాయల లెక్కన కొనుగోలు చేశారు. 26,000 రూపాయల లెక్కన కొనుగోలు చేసినటువంటి వాళ్ళని వెంటనే తెల్లవారికల్లా పంపించేసి మరలా దాన్ని 16,000 రూపాయలకి తీసుకురావాల్సినటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో 36,000 రూపాయల లెక్కన క్వింటాలు కొంటే ఇక్కడ 15,900, 16,000 రూపాయలకి మించి ఎందుకు కొనడం లేదు అంటే దళారులతో కలిసి వ్యాపారస్తులు రింగ్ అయితే ఆ వ్యాపారస్తులకి ప్రభుత్వం కొమ్ము కాస్తూ ఈరోజు పొగాకు రైతుల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆలోచన అంతా రైతు వ్యతిరేకంగా ఆలోచన చేస్తాడు. రైతు వ్యతిరేక ప్రభుత్వం. చంద్రబాబు నాయుడికి రైతులన్నా వ్యవసాయం అన్న గిట్టదు. చంద్రబాబుకు కావాల్సిందల్లా ఈరోజు అధికారంలోకి వచ్చాం కాబట్టి రైతు ప్రయోజనాలు చంద్రబాబుకు అవసరం లేదు. చంద్రబాబు ప్రయోజనాలలో తన స్వార్థ ప్రయోజనాలు, తన సొంత ప్రయోజనాలు మాత్రమే. అందుకనే ఈరోజు చూస్తే అమరావతిని బంగారు బాతులాగా చేసుకుని రైతుల దగ్గర భూములు లాక్కొని ఆ రైతుల ఆత్మహత్యలకి, రైతుల హత్యలకి, పాపం రైతులు గుండెపోటులకి కారకుడు అవుతున్నాడు తప్ప అక్కడ చేసినటువంటి నిర్వాహకం ఏమిటి అంటే ఈరోజు దాని మీద రాజధాని అనేటువంటిది బంగారు బాతులాగా దొరికింది. ఒక్కొక్క చదరపడికి 22,000 రూపాయలు వసూలు చేసి వాళ్ళ దగ్గర వాళ్ళకి టెండర్ల కింద ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తున్నాడు. కాబట్టి ప్రభుత్వ ధనం అంతా అప్పులు తీసుకొచ్చి అప్పులు కుప్పలు చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రగా మార్చేసి ఈరోజు కాంట్రాక్టర్లు కట్టబెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఆమ్యామ్యాలు స్వీకరించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాని విధంగా ఈరోజు భూములకు సంబంధించినటువంటి దాంట్లో 99 పైసలకే అమ్మేస్తానని చెప్పి ఒక పక్క నీకు సంబంధించినటువంటి వాళ్ళకి 99 పైసలకే భూములు అమ్మేస్తున్నావు. ఒక పక్క మీ తోడోళ్ళు ఉంటే గీతం యూనివర్సిటీకి సంబంధించి 5,000 కోట్ల రూపాయల భూమి అప్పనంగా అప్పచెప్పావు.
ఈరోజు పక్కన ఉన్నటువంటి రామాయపట్నంకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కష్ట నష్టాలు కూర్చి దాన్ని తీసుకొస్తే 5,000 కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి ఆ రామాయపట్నం పోర్ట్ని 1,500 కోట్లకు దోచిపెడుతూ మరలా అదనంగా భూమి కావాలని చెప్పి భూమి సేకరణకు నేను నోటిఫికేషన్ జారీ చేశారు. కాబట్టి మీ ఆలోచన విధానం అంతా రైతులను అడ్డుపెట్టుకుని ఏ విధంగా దోచుకోవాలనేటువంటి ఆలోచన ఉంది తప్ప రైతులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచన లేనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అందుకనే రైతు అనేటువంటి వాడు ప్రాణనాడి జీవనాడి అని చెప్పి ఆలోచన చేసినటువంటి వాడు మహానేత రాజశేఖర రెడ్డి గారు అయితే రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆలోచన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిట్టుబాటు ధర ఉండేది. ప్రతి దానికి సీఎం యాప్ అనేటువంటి కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ యాప్ పెట్టి ఏ రోజు ఎక్కడెక్కడ ఎంత రేటు ఉంది, ఎంత ప్రొక్యూర్ చేశాం, ఒకవేళ మార్కెట్లో మనం అనుకున్నటువంటి దానికన్నా తక్కువ వస్తే వెంటనే మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి దాని ద్వారా వెచ్చించి రైతులను ఆదుకున్నారు. ఈరోజు ఏదన్నా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం, చేతులు దులుపుకోవడం చంద్రబాబు నాయుడు సిగ్గుపడాల. ఈరోజు కాయగూరల దగ్గర నుంచి ఆకుకూరల దగ్గర నుంచి పండ్ల తోటల దగ్గర నుంచి ఎక్కడ దేనికి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడితే వరి ఎవరు కొంటారు, వరి ఎవరు తింటారు, యూరియా ఎందుకు వేస్తారు, యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుందని చెప్పి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి ఈరోజు రైతులకు సంబంధించినటువంటి దానిలో నువ్వు తినేటువంటి చంద్రబాబు నాయుడు తినేటువంటి పెసలో మినువులకైనా రేటు ఉందా, నువ్వు తినేటువంటి చిరుధాన్యాలకు రేటు ఉందా అంటే దానికి కూడా రేటు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేకి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ఒంగోలుకు సంబంధించి నా సోదరుడు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక ధర్నా కార్యక్రమాన్ని చేసి రైతులందరినీ సమీకరించి చంద్రబాబు మెడలు వంచి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఏ విధంగానైనా సరే రైతులకు అండగా నిలవాలి, ఈ ఉన్నటువంటి సీజన్ దాదాపుగా పూర్తయ్యేటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా సరే రైతాంగాన్ని ఆదుకోవాలి, మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కొద్ది రోజులైనా సరే దీన్ని చంద్రబాబు నాయుడు సీజన్ దాటిన దాకా దాటివేస్తే ఆ తర్వాత మనల్ని మర్చిపోతారులే, మరలా మనం కొత్త అబద్ధాలు చెప్పుకుంటూ రావచ్చు అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. నోరు తెరిస్తే అబద్ధాలు, కొడుకు చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప ఎక్కడా కూడా అభివృద్ధి కనిపిస్తలేదు. కాబట్టి రైతులను ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం, రైతులకు అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వం, రైతులకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులందరూ రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రైతులు రోడ్డు ఎక్కడమంటే ఆ ప్రభుత్వానికి అరిష్టం, ఆ ప్రభుత్వం బంగాళాఖాతంలో కొట్టుకుపోతుందనడానికి నిదర్శనం. కాబట్టి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలు అన్నీ కూడా మట్టి కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. తప్పనిసరిగా రైతుల పక్షాన నిలబడి మేము అందరం కూడా రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి అండగా నిలుస్తాం. ప్రత్యేకించి ఈరోజు సమస్య ఉన్నటువంటి ఈ పొగాకు రైతులకు సంబంధించి అండగా నిలవాలనేటువంటి ఆలోచనతో వచ్చాం. తప్పనిసరిగా రైతులకు అండగా నిలబడి మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం, కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి మాటలు రైతులను ఒకరు రెచ్చగొట్టడం ఏంది, రైతుల పరిస్థితి ఏంది? ఈరోజు రాజధానికి సంబంధించి మేము ఇప్పటికే భూములు ఇచ్చాం, మా ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో చూపించండి, మా ప్లాట్లు చూపించేటువంటి పరిస్థితుల్లో లేరు, మా బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఏదన్నా వాళ్ళకి అప్పచెప్పాలా, లేదా అమ్ముకోవాలా, లేదా బ్యాంకుల్లో పెట్టుకోవాలా? మా భూములు మీరు తీసుకుని అవి ఎక్కడున్నాయో చూపించకుండా మొత్తం హద్దులన్నీ చేరిపేసి మాకు తిరిగి ఇవ్వకుండా ఇంకా మీరు భూములు అడిగితే ఆ ఉన్నటువంటి భూములకే ఈరోజు దిక్కు లేకపోతే కొత్తగా భూములు ఇవ్వలేమో అని చెప్పి తేల్చి చెప్తే వాళ్ళు దాన్ని అడ్డుకుంటే దానికి సంబంధించి మీరు నియంత్రిత పోకడలతో వాళ్ళ మీద బుల్డోజర్ రాజ్యాంగాన్ని మీరు ఈరోజు దాని మీద అనుసరించి వాళ్ళని ఇబ్బందులు పాలు చేస్తే ఒక పక్క వాళ్ళు చనిపోతున్నారా గుండెపోటుతో తట్టుకోలేక బాధనంటే రైతులను రెచ్చగొడుతున్నారని చెప్పి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం విధానం ఏ విధంగా ఉంది అంటే స్వార్థ ప్రయోజనం తప్ప రైతు ప్రయోజనం అనేటువంటిది కనిపించడం లేదు. కాకపోతే ఏదో ఒక మాట మాట్లాడాలి కాబట్టి ఆత్మస్తుతి పరిణిందతో ఏది జరిగినా సరే ప్రతిపక్షం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేయకుండా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తకుండా తండ్రి కొడుకులకి పవన్ కళ్యాణ్కి ఎక్కడా కూడా ఒక్కరోజు కూడా నిద్రపట్టేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి 2 సంవత్సరాలు 25 నెలలు గడిచిందో లేదో మనది చేయి జారిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ పెరుగుతుంది. కాబట్టి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని పలచన చేసేటువంటి పరిస్థితి తీసుకురావాలా, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పి సోషల్ మీడియా కానీ, ప్రశ్నించే వాళ్ళని గొంతులు నొక్కడం కానీ, వాళ్ళకి సంబంధించిన అరెస్టులు కానీ అన్నీ చూస్తున్నాం. తప్పనిసరిగా ఎవరైనా చెప్పినా సరే ప్రజలకు తెలుసు, రైతులకు తెలుసు ఎవరి హయాంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఎవరి హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారనేటువంటిది. ప్రత్యేకంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ సర్టిఫికేట్లు మాకు అవసరం లేదు. ఈరోజు రాష్ట్రంలో ఏ రైతు దుస్థితి చూసినా రక్త కన్నీరే. పొగాకు పంటే కాదు, పండించిన వరికి గిట్టుబాటు ధర ఉండదు, మామిడికి గిట్టుబాటు ధర ఉండదు, ఉల్లిపాయలకి గిట్టుబాటు ధర ఉండదు, టమాటాలకి గిట్టుబాటు ధర ఉండదు. ఏ పంటలు అడిగితే 3 సంవత్సరాల నుంచి శనగలు కోల్డ్ స్టోరేజ్లోనే మొక్కుతున్నాయి. ఏది అడిగితే అది ఎందుకు పండించారంటాం. చంద్రబాబు నాయుడు గారికి
క్వశ్చన్. ఒక రైతు పుట్టుక పుట్టి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి సాటి రైతుల మీద ద్వేషం ఎందుకో అర్థం కాదు. ఈ ప్రభుత్వంలో మొన్న సీజన్ మొదట్లో మనం అందరం చూసాం, ఎరువుల కోసం బారులు తీరి పంట పండించడానికి ఎరువులు దొరకల. ఎరువులు దొరక్క ఎందుకు డిమాండ్ కొరతగా ఏర్పడిందంటే చంద్రబాబు నాయుడు గారు యూరియా మీద కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. యూరియా వద్దంటే డబ్బులు వెనక్కిస్తుంది. ఈ రాష్ట్రానికి కావాల్సిన యూరియాని తగ్గించి తీసుకొని డబ్బులు తెచ్చుకున్న కక్కుర్తి ప్రభుత్వం ఈ చంద్రబాబు ప్రభుత్వం. రైతులు యూరియా కావాలి, వరి పంట పండించాలంటే వరి పంట పండిస్తే షుగర్ వచ్చుద్దంటాడు. వరి పండిస్తే అంటే తను యూరియా ఈయన మాటను దాపెట్టి మనందరికి షుగర్ వచ్చుద్దంటే తిండి తినొద్దంటాడు. స్వర్గీయ ఎన్టీ రామారావు ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ తెల్లని తినాలని, వరిపువ్వు తినాలని 2 రూపాయలు పథకం పెడితే వరి కూడా తినొద్దన్న మహానుభావుడు ఇతను. చంద్రబాబు నాయుడు గారు మీ మనవుడు లోకేష్ కి ఏం ఆహారం పెడతారో ఒకసారి చూపించారు. మీ కొడుకు మా మనవుడి పేరుంది దేవాంశ్కి మీ పుత్రరత్నం విద్యాశాఖ మంత్రి, మంచి తెలివైన మంత్రి, ఆయనకి ఏం పెడుతున్నారు చెప్పండి. వీళ్ళందరికీ మీరు జొన్న కూడా పెడుతున్నారా? జొన్న సంగతి చూపిస్తున్నారా? రాగి సంగతి చూపిస్తున్నారా? జనం ఉంటే ఎంత చులకన భావమో ఈ చంద్రబాబు నాయుడుకి మనం అర్థం చేసుకోవాలి. పొగాకు పంట గిట్టుబాటు ధర లేదంటే పొగాకు కూడా పండించమని అంటాడు. మరి దేనికి గిట్టుబాటు ధర ఇస్తున్నాం? ఈ రాష్ట్రంలో మొక్కజొన్న పండిస్తే దానికి గిట్టుబాటు ధర ఉండదు. మొక్కజొన్నకు మద్దతు ధర ఉంది, కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఉంది. కొనవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ప్రతి పంట మద్దతు ధర ఉన్న ప్రతిదీ కేంద్ర ప్రభుత్వం బాధ్యత వేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియ చేసి రీఎంబర్స్ చేసుకుంటే కాదు. ఎందుకంటే బీర్ ఫ్యాక్టరీలో లోన్ చేయాలి కదా. బీర్ ఫ్యాక్టరీలకు ఎవరు రేటు పెంచుతాడు? సారా కంపెనీలకు రేటు పెంచుతాడు, సారా ప్రొక్యూర్మెంట్ ఛార్జ్ పెంచుతాడు. కానీ మొక్కజొన్న ధర తగ్గిస్తాడు. తగ్గిస్తే కదా వాళ్ళకి లాభాలు వచ్చేది. పొగాకుని మాకు గాలి వేస్తాడు. పొగాకు డిమాండ్ లేదని ఎవరు చెప్పారు? నా అంకల్ చెప్పాడా? డీలరు, సాటి డీలరు. పోయిన సంవత్సరం కూడా 300 రూపాయలు పెట్టిన పొగాకుని 230 రూపాయలు తీసుకొస్తే జగన్ వచ్చి మన పొద్దులో కార్యక్రమం చేస్తే రాజ్యాలుగా మళ్ళీ పెంచారు కదా. చివరిలో పొగాకు కొరత ఏర్పడి 360 రూపాయలకు కొన్నారు. 360 రూపాయలు కేజీ చివరిలో కొన్నారు. అది చూసిన సంవత్సరం పొగాకు వేశారు. అందరికీ మైసూరులో 280తో మార్కెట్ మొదలై చివరికి మధ్యలో 330కి పోయి మళ్ళీ 230 మొదలుపెట్టారు. అక్కడున్న కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయి, ముఖ్యమంత్రి సీరియస్ అయి వార్నింగ్ ఇస్తే మార్కెట్ మొదలైంది. మళ్ళీ చివరిలో కొరత, మళ్ళీ చివరిలో 330 రూపాయలు కొన్నారు. 100 రూపాయలు ఫ్లక్చుయేషన్ ఎక్కడ ఉంటుందా మార్కెట్ లో? రైతు వ్యాపారస్తులు సిండికేట్ కాకపోతే ఇంతంత వ్యత్యాసాలు ఎందుకు ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు వస్తేనే చాలు అందరూ సిండికేట్లు అవుతారు, అన్ని వ్యాపారంలో సిండికేట్లు అయిపోతారు. వ్యవసాయం చేసేవాడు ఉండబట్టే కదా వ్యవసాయ ఉత్పత్తులు వ్యాపారం చేసేవాళ్ళు కోట్లు సంపాదించుకుంటుంది. కనీస లాభాలతో వ్యాపారం చేయకుండా చంద్రబాబు నాయుడు వస్తే చాలు విజృంభిస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ ఈయనకు పెట్టుబడి పెడతారు.